యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ స్టూడియోలో మనం ఈరోజు విజయనగరం జిల్లా గుర్ల మండలం చెందిన అంధుడైన దివ్యాంగుడు, అంటే దివ్యాంగుల పరిరక్షణ సేవ అంధుల కన్వీనర్గా పనిచేస్తున్న కె శ్యామలప్పుడు మన మధ్య ఉన్నారు. శ్యామలప్పుడు గారు నమస్తే. అట్లాగే నెల్లిమర్ల మండలానికి చెందిన దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జగరత్ రామారావు గారు కూడా ఉన్నారు. ఆయనకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కాబట్టి మీ ఇద్దరిని కూడా ఈ రోజు మా స్టూడియోకి రప్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంకొక పాయింట్ లో పక్క డిఎంహెచ్ఓ పెన్షన్స్ పైన చాలా వాగ్వాదం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ పెన్షన్ల విషయంలో ఈ యొక్క ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తుంది. అంటే పారాలసిస్ విత్ బెడ్ రీడ్, వీల్ చైర్ కి పరిమితమై ఉండాలి. అట్లాగే డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత వీల్ చైర్ కి పరిమితమై ఉండాలి. అయితే ఈ యొక్క సందర్భంలో చాలా వరకు పూర్తి స్థాయిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రజా దర్బారు చాలా మంది ఇలాంటి దివ్యాంగులు అనేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళని పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళకి డిఎంహెచ్ఓ పెన్షన్ ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితులు ఏమైనా కనబడే అవకాశాలు ఉంటాయా? మరి కూర్చొని దగ్గర వాళ్ళు కూడా వాళ్ళకి 90% ఉంది, తర్వాత 80% వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతాం సార్. వాళ్ళకి ఈ 15,000 లబ్ధి దివ్యాంగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే 2 కాళ్ళు కూడా పోలియో కదా, సర్టిఫికేట్ కూడా పోస్ట్ పోలియో పారాలిసిస్. కాబట్టి ఈ యొక్క పోస్ట్ పోలియో పారాలిసిస్ కానీ కొన్నాళ్ళు తర్వాత మంచానికి పడిపోయిన పర్సన్స్ కూడా పూర్తి స్థాయిగా మల్టీ డిజైబుల్ అలాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చర్యలు చేపడితే చాలా మంది వాళ్ళ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ గవర్నమెంట్ తీసుకుంటే ఈ యొక్క పథకంలోనికి అనేక మంది దివ్యాంగులు కూడా వచ్చి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది సార్. అంటే డిఎంహెచ్ఓ అంటే 15,000 రూపాయలు వాళ్ళకి అందిందంటే వాళ్ళు సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని పూర్తి లెవెల్లో పెంపొందించే కార్యక్రమం ప్రభుత్వం చేసింది. అయితే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్న ఈ యొక్క దివ్యాంగుల్ని ఆయన ఎట్లా స్పందిస్తున్నారు అనేది మనకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి మనం అడుగుతున్నాం నారా లోకేష్ గారికి సూటిగా మనము ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడి చెప్పింది తెలియజేస్తుంది. మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఈ యొక్క సమావేశం ద్వారా మేము అడుగుతున్న సమాధానం ఏంటంటే, మీ దగ్గరికి మీకు మీ వద్దకు మంగళగిరి మీ యొక్క ఇంటి దగ్గర జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమానికి చాలా వరకు వికలాంగులు అనేవారు వస్తున్నారు. అంటే పూర్తి స్థాయి వికలాంగులు వస్తున్నారు, సామాన్య స్థాయిలో వస్తున్నారు. వాళ్ళు మీ దగ్గర ఏ విధమైన అభ్యర్థన పెడుతున్నారు మాకు మాత్రం తెలియదు. కానీ అయితే మేము వాళ్ళని చూసినప్పుడు, మీరు వాళ్ళు కలిసినప్పుడు మేము ఒకటే అభిప్రాయం పడుతున్నాం. ఎందుకంటే అలాంటి వికలాంగులు చూసినప్పుడు లోకేష్ గారి హృదయము ఏ విధంగా తీర్చిదిద్దబడాలి, వీళ్ళ కోసం మనము ఒక పెన్షన్ స్కీమ్ ను అనౌన్స్ చేశాము. ఆ పెన్షన్ స్కీమ్ వీళ్ళకి అందేటట్లుగా చేయడానికి ప్రక్రియలు చేపడుతున్నారా లేదా అనే విషయము స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మేము ఎప్పుడు మొదటి దినం నుంచి ఈ దినం వరకు ఈ 4 రోజులు కూడా చూసాం. వీడియోలన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఫేస్బుక్ లో కూడా చూస్తున్నాం. చాలా మంది ఈ పూర్తి స్థాయి వైకల్యం గలవారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే
వీళ్ళందరినీ కూడా పూర్తిగా మంచానికి పడి ఉన్న వారిని దేకురుతూ ఉన్న వారిని గ్రహించుకొని అర్థం చేసుకొని వారందరికీ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ మంజూరు అయ్యే దిశగా ప్రక్రియలు చేపట్టాలనే ఆదేశాలు గవర్నమెంట్ ఆదేశాలను జారీ చేస్తే వీరందరూ కూడా రాష్ట్రంలో ఇలాంటి వారు సుమారు 1,00,000 మంది దాకా ఉంటారు సార్. 1,00,000 మంది చిల్లర ఉంటారు రాష్ట్రంలో. అంటే కొంతమంది డిఎంహెచ్ఓ పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు, ఎవరి దగ్గర తిరగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయితే ఇలాంటి వారు అందరూ కూడా చాలా మంది మా యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేస్తున్నారు, అన్న మాకు మేము పూర్తి స్థాయి వికలాంగులు, మాకు ఎందుకన్నా 15,000 రూపాయలు పెన్షన్ రాలేదు అని చాలా మంది అడుగుతున్నప్పుడు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్టి పెట్టి, అట్లాగే వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇలాంటి పూర్తి స్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులందరినీ కూడా గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి వారి ద్వారా ఎడ్యుకేషన్ చేయించి ఇలాంటి వారందరికీ కూడా ఈ ప్రభుత్వంలో 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే దిశగా ముందడుగులు వేయాలనేసి పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి దివ్యాంగుల పరిరక్షణ సేవల సంస్థ నుంచి మేము మా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఓకే, ఒకసారి మీరు అందరూ కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి 6,000 పెన్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి. చెప్పండి. ధన్యవాదాలు సార్. 6,000 మాకు పెన్షన్ అందజేసినందుకు మీకు శుభవందనాలు తెలియపరుస్తుంది సార్. సార్ మనట దివ్యాంగులు మీరు 6,000 పెన్షన్ ప్రేమపూర్వకంగా ఇచ్చినందుకు మీకు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సీఎం సార్. ఓకే, మేము అడిగేది న్యాయమైన కోరికలు, నిజమైన కోరికలు. పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ అంటే 15,000 డిఎంహెచ్ఓ ట్రాన్స్ఫర్ వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరుతుందని ఆలోచనతో మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ